కమాన్ గైస్, త్వరగా రండి, మనం స్ప్రింగ్ క్లీనింగ్ చేద్దాం. నేను దీన్ని యూజ్ చేసిందే లేదే. ఆ జంక్ ట్రక్ ఏ నిమిషమైనా ఇక్కడికి రావచ్చు. నేను రెడీ అయ్యాను. మిలి, ఐడియా ఏంటంటే జనం కోరుకునే జంక్ ఏంటో మనం కనిపెట్టాలి. దీన్నే వెతుకుతున్నావా? థాంక్స్ డాడ్. ఇంకో బాక్స్ ఉంది. పని విజయవంతంగా పూర్తయింది గైస్. ఇది ఎప్పుడు చెప్పే కారణమేగా. అది డయాబోలికల్ డాడ్, మీరు నన్ను నమ్మి తీరాలి. కూప్, నెక్స్ట్ టైం క్యాట్ డైబాలికల్ గా ఏదైనా చేసిందే అనుకో, ఎవరైనా దాన్ని చూసేలా నువ్వు చేయాలి. గ్రేట్ ఐడియా. క్యాట్ అటాక్ ని మీరు చూసే వరకు నేను మిమ్మల్ని పట్టుకుని ఉంటాను. కానీ నేను చెప్పిన దానికి అర్థం ఇది కాదు కోప్. మీరిద్దరు ఏం చేస్తున్నారు? నాకు అలా చేయాలని ఆశగా ఉంది. ఓహ్, నా మార్నింగ్ టైం ఈ విధంగా ప్రారంభం కావాలా? కోప్, ఇంత చిన్న ఎక్స్పెరిమెంట్ కి ఎంత టైం తీసుకుంటున్నావు నువ్వు? నువ్వే. ఇదేంటంటే ఇది ఫాదర్ సన్ బాండింగ్ టైం. అటు చూడండి. కోప్, మా డాడీ నేను గట్టిగా కౌగిలించుకోవాలి. నేను కూడా. కోప్, పిల్లలు నాన్నకి క్లోజ్ గా ఉండడం మంచిదే, కానీ ఒంటి మీద క్లాత్ లాగా మరీ అతుక్కుపోకూడదు. నాకు వచ్చే ప్రాబ్లమ్స్ అన్ని క్యాట్ వల్లే అని మీరు తెలుసుకోవాలి కదా. నాకు తెలిసి ఇప్పుడు ఆ క్యాట్ మన మిల్లీ రూమ్ లో ఓ చిన్న కునుకేసి ఉంటుంది మైసాన్. ఇప్పుడు ప్రాబ్లం క్రియేట్ చేసింది నువ్వేనా? నో. ఏం చేస్తున్నారు డాడీ? న్యూస్ పేపర్ చదవడానికి ట్రై చేస్తున్నాను చిట్టి. కోప్ ఏం చేస్తున్నాడు? డాడీ పక్కనే ఉండాలని ట్రై చేస్తున్నాను. నాలా క్లోజ్ గా ఉండలేవు. సరే, నేను వర్క్ కి వెళ్లేలాగా మీరిద్దరూ ఓ 3 నిమిషాలు నా క్లోజ్ గా ఉండొచ్చు. అటు చూడండి డాడ్, త్వరగా అటు చూడండి డాడ్. ఇటు చూడండి డాడీ. ఈ న్యూస్ పేపర్ చదివేంత వరకు మీరేం చెప్పినా నేను వినిపించుకోను. నా మంగ్ వేస్తో ఎందుకు ఇలాంటి స్లింగ్ షాట్ ఆటలన్నీ ఆడుతున్నావు? అది చేసింది క్యాట్ డాడ్, మీరు చూడలేదా? నా ఈజీ చైర్కి ఓ పెద్ద హోల్ పడింది, అదే నేను ఇప్పుడు చూస్తున్నాను. బట్ట లేదు, మట్టి లేదు. వర్క్ లోనైనా నేను కాస్త మనశ్శాంతిగా ఉండొచ్చు. వెళ్ళకండి డాడ్, నేను మీతోనే ఉంటాను. ఇంకా నయం, 3 పిల్లలు ఉంటే నా పరిస్థితి ఏమై ఉండేదో. జిమ్నాస్టిక్ ఎక్విప్మెంట్ ఎవరో తీసినట్టున్నారు. ఇంతవరకు ఎవరూ చేయలేని జిమ్నాస్టిక్ మీకోసం మిల్లీ మ్యాగ్నిఫిషెంట్ చేయబోతోంది. ఆల్మోస్ట్ హనీ. క్యాట్స్ ఆన్ ద మూవ్. డాడ్, ఇది సేఫ్ అయిన ప్లేస్ కాదు. పైన స్వాట్ ఫిష్ వల్ల కానీ బూట్స్ వల్ల కానీ ఎవరైనా హర్ట్ అవుతారు. ఈ షాప్ లో ఉన్న డేంజరస్ థింగ్ ఇవి నువ్వే. నేను మిల్లీ గురించి థింక్ చేస్తున్నాను. నా గురించి థింక్ చేయడం మానేసి నా వైపే ఇద్దరు చూడండి. లుక్ డాడీ, లుక్. నేను చూస్తూనే ఉన్నాను హనీ బన్. బ్రావో మిలీ, నువ్వు బ్యాటన్ బొనాన్స్ అని పర్ఫామ్ చేస్తూ ఉండు. ఈలోగా నేను నా ఇన్వెంటరీని చెక్ చేసి వస్తాను. ఓకే డాడీ. డాడ్, మీరిది చూడాలి. నో, ఇక్కడ నాకు కొంచెం పనుంది. అదృష్టం, తప్పించుకున్నాను.
నాకేం కాలేదు. ఇంకా నయం, నువ్వు చెప్పింది నిజమే కోప్. ఈ ప్లేస్ చాలా డేంజరస్. అది నీకు రా, దాన్ని తీసుకుందాం. కనీసం ఇప్పుడైనా చెప్పారు. ఇది అస్సలు కదలడం లేదు. మిస్టర్ క్యాట్, అది బయట ఇరుక్కుంది. మిస్టర్ క్యాట్, మిస్టర్ క్యాట్. ఫైనల్ గా ఒక గుడ్ న్యూస్. ఐఎమ్ సారీ మిస్టర్ క్యాట్. మిస్టర్ క్యాట్, ఓ మిస్టర్ క్యాట్, మిస్టర్ క్యాట్, మిస్టర్ క్యాట్. డాడ్, మనం నిజంగానే ఇప్పుడు బయటికి వెళ్ళిపోవాలి. ఈ టోటం పోల్ అస్సలు జరగడం లేదు. నేను హెల్ప్ చేయనా డాడ్? నో, నేనే హెల్ప్ చేస్తాను. నీకంటే బెటర్ గా హెల్ప్ చేస్తాను. ఓకే ఓకే, నాకు కొంచెం ప్రైవసీ కావాలి. మిలి, కాసేపు నువ్వు అలా వెళ్ళి ఆడుకుంటావా? హౌ, ఇక్కడ ఒక మైక్రోవేవ్ ఓవెన్ ఉంచారు. ఇది నేను చూడలేదు. గుడి కోప్, నువ్వు రీక్లైనర్ చైర్ ని మంగ్ వేజ్ ని విరగొట్టావు. ఫ్యామిలీ ట్రాప్ చేసి నా లక్కీ టోటం పోల్ ని కిందకు తోసేశావు. ఇవాళ బిజీ డే నీకు కూడా. అందుకని నువ్వు పని చేయి, ఆ మూలకెళ్ళి మాట్లాడకుండా కూర్చో. ఆ స్టూల్ మీద నువ్వు కూర్చొనే ఉండాలి. కానీ ఏదైనా కోప్, లాలా ఐ మేకింగ్ విత్ మై ఓవెన్. లేపగలుగుతున్నాను, అది కదులుతోంది. మిస్టర్ క్యాట్, నువ్వు సేఫ్ గా ఉన్నావు. హుర్రే! ఎంతకంటే ఇంతకు ముందే బెటర్ అనుకుంటాను. మిస్టర్ క్యాట్, మన కప్ కేక్ ని రెడీ చేద్దాం. హే మిల్లీ, క్యాట్ ని కప్ కేక్స్ దగ్గరికి వెళ్ళనివ్వకు. డోంట్ బి సిల్లీ. మిస్టర్ క్యాట్ ఒక గ్రేట్ చెఫ్. అంతే కదా మిస్టర్ క్యాట్? అంతా రెడీ. డాడీ, మిస్టర్ క్యాట్ తో కలిసి నేను కప్ కేక్స్ చేశాను. ఇదిగో ఒక్క సెకండ్ లో వచ్చేస్తాను స్వీటీ. ఓకే, వెళ్ళి ఆ కప్ కేక్ అయినా తిందాం. కప్ కేక్స్. ఇది చాలా డెలిషియస్ గా ఉంది మిలి. కప్ కేక్స్. కుప్, లోకంలో ఉన్న చెడ్డ బిగ్ బ్రదర్ నువ్వే. కోప్, మీరు చెప్పినట్టు నేను స్టూల్ మీద ఉన్నాను. స్టూలీ బాయ్, అదే కుప్. వెళ్ళి నీ కార్నర్ లో కూర్చో యంగ్ మ్యాన్. స్టూల్ మీద ఉన్నా లేకపోయినా నువ్వు ఈ స్క్వేర్ దాటి బయటకు రాకూడదు. దాటావో నీకు పనిష్మెంట్ భయంకరంగా ఉంటుంది. బట్ ఓకే డాడ్. ఇది నన్ను పట్టుకోవడానికి ఒక ట్రాప్. నాకు బొరలేదని అనుకుంటాంది. కప్ కేక్స్. మిల్లీ, అక్కడికి వెళ్ళకు. వద్దు మిల్లీ, దూరంగా వెళ్ళిపో. నీకు ఏమీ ఇవ్వను. అన్నిటి నేనే తింటాను. సారీ డాడ్. నా కప్ కేక్ ని నువ్వు క్రష్ చేస్తున్నావు. ఇది చేయడం చాలా కష్టంగా ఉంది టోటెంపోల్. ఒకప్పుడు నువ్వు నాకు చాలా లక్కీగా ఉండేదాన్ని. ఓహో, ఇది ఎక్సలెంట్ యాక్స్. డాడ్, కోప్ వాడి స్క్వేర్ నుంచి బయటకు వచ్చేసాడు. యంగ్ మ్యాన్, ఆ స్క్వేర్ నుంచి బయటకు వస్తే నేనేం చేస్తానో చెప్పాను కదా. నిన్ను ఖచ్చితంగా అక్కడి నుంచి రాకూడదని చెప్పారు. నాకు తెలుసు. 4 రోజులు నా రూమ్ లోనే ఉండాలి. క్యాట్, హే! ఒక నెల ఫుల్ గా క్యాట్ ఫ్రీ పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్. ఎందుకంటే రిలాక్సేషన్ ఇంకే కావాలి. డాడ్, మీరేనా అది? ఆల్ రైట్, నేను వస్తున్నాను. మిస్టర్ క్యాట్, డాక్టర్ మిల్లీ నిన్ను చెక్ చేయాల్సిన సమయం. అంతేకాకుండా నీ పొట్ట మీద మందు రాయాలి.